మెడికల్ క్యాంపులతో పాటు సామాజిక సేవలో బిగ్ టీవీ దూసుకెళ్తుంది. సీజనల్ హాస్పిటల్ సహకారంతో హైదరాబాద్ గోల్నాకలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మెడికల్ క్యాంప్ కి బస్తీ వాసుల నుండి విశేష స్పందన లభించింది. సుమారు 150 మందికి పైగా ప్రజలు మెడికల్ క్యాంప్ సేవలు పొందారు. బీపీ, షుగర్ పరీక్షలు చేసి కావాల్సిన వాళ్ళకి టాబ్లెట్లు అందజేశారు. ఉచితంగా క్యాంపులో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. బస్సులో ఎక్కువ మంది సీజనల్ వ్యాధులకు గురవుతున్నారని డాక్టర్లు చెప్పారు. వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. చలికాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు డాక్టర్లు. ప్రజా ఆరోగ్యాన్ని సంకల్పించిన బిగ్ టీవీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉచితంగా ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని అంబర్పేట దగ్గర ఉన్న గోల్నాకాలో ఉచిత మెగా మెడికల్ క్యాంపుని సీజన్స్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించింది. ఈరోజు ఒక ప్రత్యేకమైన నంబర్ కూడా ఉంది. ఒక నంబర్తో ప్రారంభమైన ఈ మెడికల్ క్యాంపులు పల్లెలలో, పట్టణంలో, గుడిలో, బడిలో ప్రారంభించుకుంటూ పోతూ ఈరోజు 555వ మెడికల్ క్యాంపును అయితే గోల్నాకాలో సీజన్స్ హాస్పిటల్తో నిర్వహిస్తుంది. మనతో పాటు సీజన్స్ హాస్పిటల్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఉదయం నుంచి కూడా చాలా ఓపికగా ఎంతమంది పేషెంట్స్ చూస్తున్నారు, ఇక్కడికి ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు, అంటే ఎటువంటి జబ్బులతో బాధపడుతున్న పేషెంట్ వాళ్ళు వస్తున్నారు? ముందుగా నా పేరు డాక్టర్ వినోద్ అండి. ఈ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. సీజన్ హాస్పిటల్ మరియు బిగ్ టీవీ ద్వారా ఈ ఆధ్వర్యంలో గోల్నాకా ఏరియాలో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఈరోజు సుమారుగా ఒక 150 నుంచి 200 మంది వచ్చారు ఈరోజు. అండ్ మెయిన్గా మనం చూడడం ఏంటంటే బీపీ, షుగర్ అండ్ థైరాయిడ్ టెస్టులు చేయడం జరిగింది. అండ్ మెయిన్గా పేషెంట్స్ రావడం ఏంటంటే ఒళ్ళు నొప్పులతోని, సీజనల్ ఫీవర్తో వస్తున్నారనమాట. అది నోటీస్ చేయడం జరిగింది. అంటే టెస్ట్ల తర్వాత వాళ్ళకి ఏమని సజెస్ట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు మెడిసిన్ ఏమైనా ఇస్తున్నారా, ఇంకా తర్వాత ఫర్దర్గా ఏమని చెప్తున్నారు? మన దగ్గర కొన్ని మెడిసిన్స్ పెట్టడం కూడా జరిగిందనమాట. ఈరోజు స్పెషల్ క్యాంప్, ఈ క్యాంప్లో ఏంటంటే మనం మెయిన్గా మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇంకొంతమందికి మెడిసిన్స్ తగ్గని వాళ్ళకి ఏంటంటే మనం హాస్పిటల్కి అడ్వైజ్ చేయడం జరిగింది, రెఫర్ చేయడం జరిగిందనమాట. సార్ ఇప్పుడు మనం వర్షాకాలం నుంచి చలికాలంకి సీజన్స్ మారే క్రమంలో ఉన్నాం కాబట్టి సీజనల్ ఫీవర్స్తో చాలామంది వస్తున్నారు. వారికి మా బిగ్ టీవీ తరఫు నుంచి మీరు ఏమని సజెస్ట్ చేస్తారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు సీజన్ కూడా మారుతుంది. వింటర్ సీజన్లోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఆస్మా పేషెంట్స్ కానీ, టీవీ పేషెంట్స్ కానీ, ఇంకోటి ఈ పేషెంట్స్ కొంచెం రెస్పిరేటరీ ఇష్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, చలికి కొంచెం ఎక్స్పోజ్ కాకుండా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకొని వేడి నీళ్ళు తీసుకోవడం కానీ ఇట్లాంటివి చేసుకుంటే బాగుంటుందండి. మనతో పాటు ఇక్కడ మెడికల్ క్యాంప్కి వస్తున్న పేషెంట్లు కూడా ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ మీరు ఎటువంటి టెస్టులు చేయించుకున్నారు, డాక్టర్ ఏమన్నారు? షుగర్, బీపీ టెస్ట్ చేయించాను. కళ్ళ గురించి కూడా చూపెడుతున్నాను. ఆల్రెడీ హాస్పిటల్లో మా ఫ్రెండ్ గారిని కూడా అడ్మిట్ చేశాము. కాల్ ఫ్రాక్చర్ అయింది యాక్సిడెంట్లో. ఇంకా మా అన్నయ్య కొడుకుని కూడా అడ్మిట్ చేశాము. బాగుంది, సీజన్ హాస్పిటల్ బాగుంది. రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఈ టెస్ట్లను బయట చేయించుకుంటే డబ్బులు అవుతాయి కదా సార్, ఇక్కడ ఉచితంగా ఈ టెస్ట్లన్నీ చేయించుకోవడం ఎలా ఉంది? ఉచితంగా టెస్టులు చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇట్లాంటి క్యాంపులు మరిన్ని పెట్టాలంటూ అనుకుంటారా? పెట్టాలి సార్ దీన్ని, ఎందుకంటే చాలా వాళ్ళు చూపెట్టుకున్న వాళ్ళు చూపెట్టుకుంటారు. ఇక్కడ అది ఓవరాల్గా ఇక్కడ గోల్నాకా బస్సులు అయితే ఇప్పటివరకు సుమారు 150కి పైగా పేషెంట్లు వచ్చారు. వాళ్ళందరూ కూడా బీపీ, షుగర్తో పాటు కంటి పరీక్షలు చేస్తూ వాళ్ళందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడానికి సీజన్ హాస్పిటల్స్ అయితే ఇక్కడ ఉన్నారు. మరిన్ని టెస్టులు, మరిన్ని మెడికల్ క్యాంపులు పెట్టాలంటూ కూడా ఇక్కడ బస్తీ వాసులు కోరుతున్నారు. దాంతోపాటు బిగ్ టీవీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ మరిన్ని క్యాంపులు పెట్టాలంటూ కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్టు ప్రసాద్తో మొగుల పాపన్న, బిగ్ టీవీ, గోల్నాకా నుండి. అందరూ దయదలిసి బస్తీకి హాస్పిటల్ కంపల్సరీ నెలకు ఒకసారి పెట్టాలి. పెడితేనే చూస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుంది కదా. ఇవాళ థైరాయిడ్, షుగరు, బీపీ, కండు, నాకైతే ఇప్పుడైతే కంట్రోల్లో ఉంది. బీపీ, షుగరు, కళ్ళదే ప్రాబ్లం ఉంది. అది కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. చూపించుకోమన్నారు, చూసిర్రు, చేసిర్రు. నాకైతే మంచిగా అనిపించింది. కానీ నెలకు ఒకసారి అయితే కంపల్సరీ పెట్టాలి. పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి జర అయితే ఏమవుతుందో కూడా తెలియదు. నేను మళ్ళీ నేను ఉండను అదే తెలియదు. అటువంటిప్పుడు ఉన్న వాళ్ళని చూపించుకుంటారు కదా. ఎవరిది కరెక్ట్గా ఏది లేదు, బస్సులు ఈడది లేదు, పెద్ద మనుషులని లేదు,
ఏది లేదు, ఎవరింటికి వాళ్ళే పెద్ద. కానీ ఇది మాత్రం హాస్పిటల్ అయితే అందరి గురించి అయితే పెట్టాలి, బస్సు గురించి అయితే పెట్టాలి. ఎవరింటికి వాళ్ళు పెద్ద అయినా సరే బస్సు గురించి అయితే పెట్టాలి కదా, పెట్టాలి. నెలకొకసారి పెట్టాలని మీకు మనవి చేస్తున్నా, దండం పెట్టి చెప్తున్నా. మనకు ఇక్కడ భాగ్యనగర్ బస్సులో ఉంటాను నేను. నా పేరు ఆంజనేయులు. మనకు క్యాంపు బాగా పెట్టారు ఇక్కడ. బిగ్ టిక్ తరపుకి వెళ్ళి ఐ చెకప్ చేశారు, బీపీ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు. మా బాబు కూడా చెక్ చేయించాము, ఇద్దరు మంచిగా చూశారు. చాలా ఇలాంటి బిగ్ టిక్ వాళ్ళు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. ముందు ప్రతి క్యాంపు నెల కేసు కూడా చాలా మంచిది. బిగ్ టిక్ వాళ్ళు చాలా సంతోషం, బాగా మంచిగా చేస్తారు. ఇక్కడ డాక్టర్ కూడా సహకరిస్తారు, బాగా మంచిగా హెల్త్ చెకప్ బాగా చూస్తున్నారు. పర్వాలేదు, అంత బాగానే చూస్తున్నారు. మాకు కంటి చెకప్ కానీ ట్యాబ్లెట్స్ కానీ డాక్టర్స్ అంతా మంచిగా చూశారు, మంచి చెకప్ చేశారు. ఏమైనా ఉంటే కూడా అక్కడ ఐ హాస్పిటల్ కూడా రాశారు, ట్యాబ్లెట్ కూడా బాగా ఇచ్చారు. ఎటువంటి ప్రాబ్లం మంచి చాలా గుడ్ చెకప్. शुगर है, बीपी है, हृदय बीमारी है. मेरे को गोळ्या दिले, तपासले. इथं डोळ्याला दिसना गेले, माझ्या मोतबिंदू झाले. मला सगळी तपासणी झाली इथं. आता तुम्ही मला दवा द्या, कुण्यात दवाखान्यात बोलायचं आहे तिथं बोला येतो. मग दुखणं मला कुठं गेलं तर बाहेर ह्याच्या दवाखान्यात, खानगी दवाखान्यात गेलं तर पैसे पाहिजे. आम्ही गरीब लोक आहे, आम्हाला पैसा मिळत नाही. काय करणार? हां आज आता बघले इथं, तपासले सगळं. तुम्ही कुण्या दवाखान्यात बोलले तिथं येताव. आमचे गुडघे दुखाल्यात, कोपरा दुखाल्यात, ताप आली आणि म्हणजे बघा मला डोळ्याला दिसना झाले. आणि राशन कार्ड पिवळा आहे माझं. राशन कार्ड आहे मला पण पिवळा आहे. माझी तपासणी झाली इथं. तुम्ही दवाखान्यात कुठं बोलले तिथे येता. आमची तपासणी करा, आम्हाला दवा औषध करा, नीट करा. मायबाप तुम्हीच आहो. हमारा नाम मुकुंद है. हम घुटने और बीपी शुगर आँख तपासने को आए थे. हमारे को फ्री में तपासे, गोलियाँ दिए, आँख तपासे, बीपी शुगर तपासे. बाहर पैसा लेता, कोई भी लेता, हाथ लगाए तो पैसा लेता. यहाँ फ्री दे रहा ना सरकार. हाँ, हमारा सरकार फ्री दे रहा है. नहीं तो बाहर गया तो ऐसा हाथ लगाया, आँख तपासने को 500 रुपये लेता, आँख तपासने को. For more videos like this, subscribe Big TV channel.